శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హరే కృష్ణ స్వామి. హరే కృష్ణ తల్లి. స్వామి, రేపు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. దీన్ని అమ్మా, ఉద్దేశించి మీరు ఏవైనా 4 మాటలు మాట్లాడితే బాగుంటుంది. తప్పనిసరిగా స్వాతంత్ర దినోత్సవం చాలా మంచి సందర్భం. కానీ ఈ మంచి సందర్భంలో మనం గతంలో తగిలినటువంటి దెబ్బల్ని మళ్ళీ తగలకుండా ఉండడానికి ఏం చేయాలన్నది కొంచెం యోచన చేయాలి. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో మరియు ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ స్వామి. ఈ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం, కానీ దాని ప్రయోజనాన్ని పొందుతున్నామా? ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే 30 ఏళ్ళు అవుతుంది. 93 అంటే 32 ఏళ్ళు అయింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మాట అన్నారు, సురాజ్యమవలేని స్వరాజ్యమెందులకు, సుఖానమనలేని విధానమెందులకు, అడుగుతున్నదదిగో ఎగిరే భరత పతాకం అని ఆయన ఎప్పుడో చెప్పారు. మనం ఎక్కడున్నాం? మనకి స్వతంత్రం లాభాన్ని ఇచ్చిందా, నష్టాన్ని ఇచ్చిందా, మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమో ఉపయోగపడిందా? ఇక్కడ మనం ఏ కాలంలో ఉన్నామంటే, ఇప్పుడు ఫేస్బుక్లో లైవ్ పెడదామని చెప్పి మీతో మాట్లాడుతూ సెల్ల తీస్తున్నాను. షీలాంపూర్, అక్కడ లైవ్లో కర్రలతో కొట్టి చంపేస్తున్నారు ఈ జిహాదీ మోక, ఓ దళిత యువకుడిని కర్రలతో కొట్టి చంపేశారు. అలా రోజు హిందువులు చంపేయడమే లక్ష్యంగా మన దేశంలో, మన దేశాన్ని ప్రేమించినటువంటి జాతి చాలా పెరిగింది. దురదృష్టకరం, వాళ్ళని ఓట్లు బ్యాంకులుగా మాత్రమే చూడటం వలన మన దేశానికి అంతర్గతంగా మనమే శత్రువులను తయారు చేసుకున్నాం. అంటే చాలా మంది చేసిన త్యాగం వ్యర్థమైందా అనేటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. మీరు కావాలితే గమనించవచ్చు, మన దేశంలో మనం భజన చేసుకుంటే, గంట మోగిస్తే, పూజ చేసుకుంటే, నిజామాబాద్లో ఎక్కడో దేవాలయం గంట శబ్దాలు వినపడకుండా దానికి గుడ్లు కట్టారు. ఏ దేశంలో? ఎక్కడ రామాయణం పుట్టిందో, ఎక్కడ రాముడు పుట్టాడో, ఎక్కడ గంగ ఉందో, ఎక్కడ గోదావరి ఉందో, ఎక్కడ యోగులు ఋషులు పుట్టారో అటువంటి నేలలు. మరి మనకు అక్కర్లేనిది రోజు చాలాసార్లు వినాల్సి వస్తుంది. కాబట్టి మనం ఊరికే ఒక హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకోవడం, లేకపోతే ఏదో జెండా వందనం చేసేయడం, అంతవరకే మనం చేస్తే అది మనం ప్రయోజనాన్ని పొందినట్టు కాదు. కొన్ని లక్షల మంది వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ సరదాలని, వాళ్ళ సంతోషాన్ని ఇవన్నీ త్యాగం చేశారు. ఆ త్యాగం వాళ్ళు చేసిన దానికి ఏమన్నా సఫలం అయ్యారా లేదా, అది మనం గమనించాలి. కాబట్టి మనకి పండగ అయింది స్వాతంత్ర దినోత్సవం. లక్షల మంది హిందువుల యొక్క బతుకులకి దండగయింది. వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయినాయి. చరిత్ర మర్చిపోదు కదా, చెరని గాయం అది. మొన్న మనం పాటలో కూడా చెప్పుకున్నాం, మతం పేరుతో ఒకడు మాతృభూమిని చీల్చే, మారణహోమం చేసే, మానని గాయం చేసే, కారెను కన్నీటి దారలు పారెను రక్తపు టేరులు, కారెను కన్నీటి దారలు పారెను రక్తపు టేరులు,
ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. రైట్. కాబట్టి మనం ఈ మాతృభూమి కోసం మనం అంటే గతంలో వాళ్ళు ఎందుకు త్యాగం చేశారు, ఆ త్యాగానికి ఏమన్నా విలువ మనం తీసుకొస్తున్నామా, ఇది మనం దృష్టిలో పెట్టుకోకపోతే, గతంలో తప్పులే మనం చేస్తే దీనివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఉమ్, ఆ? ఇప్పుడు 7వ తరగతి 8లోకి రావాలి, 8లో 9లోకి రావాలి, ఇలా ఒక ఇది ఉండాలి కదా. మీ దృష్టిలో సో నిజమైన స్వాతంత్రం అంటే ఎప్పుడు వస్తుంది స్వామి? ఏవి మారితే వస్తుంది? ఎప్పుడు వస్తుంది కాదు, ఎలా ఉంటే అది స్వతంత్రం అవుతుంది. ఉమ్, మనం ఆల్రెడీ పోయిన సంవత్సరం ఓ పాటలో చెప్పుకున్నాం. చెప్పడమ్మా. చెప్పండి, చెప్పండి గురించి. ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలిరమ్ము, లెమ్ము 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 సోదరా, లెమ్ము 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 సోదరా. భీతి లేక మనిషి ఎచట శరము నెట్టి నిలుచును, తనివి తీర జనులకెల్ల జ్ఞాన సుధలు దొరుకును. అడ్డుగోడ లేని సమాజ మెచట వరలునో, హృదయాంతరాల జనితమౌ సత్యమెచట వరలునో. ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలిరమ్ము, లెమ్ము 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 సోదరా, లెమ్ము 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 సోదరా. కాబట్టి మన స్వతంత్రానికి అర్థము పరమార్థం ఏమిటంటే, వారి భావ వ్యక్తీకరణ వ్యర్థం కాకుండా ఉండాలి. వారి భావ వ్యక్తీకరణ వ్యర్థం అవుతుంది కదా, మనకు అక్కర్లేనిది వినాల్సి వస్తుంది, మనది మనం చేసుకోలేకపోతున్నాం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి లాంటి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అక్కర్లేనటువంటి సంస్కృతులు, మతాలు పెరగడం వలన దేవాలయ ప్రాంగణాల్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడాలు మనం గతంలో కూడా చూసాం. దేవాలయాలు ధ్వంసం చేయడం, మన ఔరంగజేబు లాంటి నీచ్ కమ్మిన కుత్తేగాలు చేశారంటే పోనీ వాడి మస్తకం, వాడి పుస్తకం అనుకోవచ్చు. ఇప్పుడేంటి 2025లో, 2022లో, 2023లో అంటే మనం ఎదగలేదు, ఎదగవలసినంత ఎదగలేదు, మనం బాగానే ఉన్నాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే రాబోయే ప్రమాదాన్ని మనం గమనించకపోతే, గతంలో జరిగిన దాన్ని గ్రహించకపోతే, మీరు గూగుల్లో కొట్టండి వాట్ హ్యాపెన్ వెన్ ఇండియా డివైడ్ ఇంటూ పాకిస్తాన్ అండ్ ఇండియా. అసలు డివైడ్ అవ్వడమే తప్పు. అంటే ఈ డివైడ్లో వీళ్ళు లక్షల మందిని చంపి, మతం మార్చి, దేవాలయాలు ఆక్రమించి అదే కంటిన్యూ అవుతుంది. మన వాళ్ళు ఎవరో 3 పోస్టులు పెట్టారు, మాకు ఏ దేశం అన్నది ముఖ్యం కాదు, ప్రపంచం అంతా మా మతమే ఉండాలి. ఓపెన్ పోస్టులు తెలుగులో. కేరళ ఫైల్స్, లేకపోతే కాశ్మీర్ ఫైల్స్, మిజోరాం ఫైల్స్, ఉదయ్పూర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్. ఈ ఫైల్స్ తీసుకుంటూ కూర్చోడానిక ఎదగరా? ఉదయం అతను ఎవరో కామెంట్లోకి వచ్చి ఏదో పెట్టాడు, ఏదో అతను నన్ను తిట్టడం ఏదో చేశాడు. సరేనాయన పేరేమిటి? పవనం. ఫోన్ నెంబర్ ఇచ్చా, కానీ నేను మౌనంలో ఉంటాను కదా ఉదయం, నేను మాట్లాడలే. అతని కామెంట్ సెక్షన్, అదే వాట్సాప్లోకి వెళ్తే, హలో దాసు సన్ ఆఫ్ డెవిల్ అని పెట్టాడు. వాడి పేరు పవనం. మీకు తెలుసు కదా, నేను చాలా స్ట్రాంగ్గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పా. నీ పేరు, మీ అమ్మా నాన్న పేరు ధైర్యంగా చెప్పుకోగలిగితే ఫోన్ చేయి అని చెప్పా. పొద్దున్న చెప్పాను, ఇంకా రాలేదు, రాబోడు, అది వేరే కథ. సో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం పునర్నిర్మించుకోవాలి. బట్ వెరీ బ్యాడ్, మనం నిర్మించుకోలేదు. ఇప్పుడు పునర్నిర్మాణం జరిగే ప్రక్రియ జరుగుతుంది.
గత కొన్నేళ్లుగా ఉమ్. మిజోరాంలో ఐజ్వాల్ అని ఉందమ్మా, తెలుసా? క్యాపిటల్. వాళ్ళ క్యాపిటల్. అవును. స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు కదా. అవును. మొన్నే వాళ్ళకి రైలు వచ్చింది, తెలుసా నీకు? ఉమ్. అరుణాచల్ ప్రదేశ్ కూడా అంతే, సిక్కిం, ఇవన్నీ కూడా ఉమ్. ఈ 10-11 ఏళ్లలోనే రోడ్లు కానీ రైళ్లు కానీ చాలా విపరీతంగా కనెక్టివిటీ పెరిగింది. ఓకే. మరి మేము నిన్న నిర్మల్లో ఉన్నాం. నిర్మల్ నుంచి నిర్మలంగా వచ్చేసామంటే ఎలా వచ్చామా? రోడ్. అవునా? అవును. రోడ్. అదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కొండల్లో, కోణల్లో, గుట్టల్లో కనెక్టివిటీ ఒకటి కాదు. చివరికి అరకులో దానికి ఏదో పేరు పెట్టి గ్రీన్ కారిడార్ ఏదో, ఉమ్. అరకు లాంటి చోట్ల అలా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రయత్నాలు ఒక వ్యక్తి ఆధారంగా జరిగితే కొన్నాళ్ళే అది అవుతుంది కదా. అవును కదా? అవును. ఆ వ్యక్తి ఎవరైతే కష్టపడుతున్నారో ఆయనకి తోడుగా మనం కూడా కష్టపడితేనే, మనం తయారైతేనే, లేకపోతే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు పువ్వులతో ఈ ప్రపంచంలో ఏ జాతి వాళ్ళకి పని ఉంది? మనకే. అంతే. ఉమ్. ఇప్పుడు నేను పువ్వులు వేసుకున్నా, ఎక్కడ స్వామివారికి ఉమ్. స్వామివారి మెడలో వేసిన పువ్వులు, ఉమ్. ఇది నిర్మాల్యము అంటాం. దైవపరంగా పువ్వులు వాడేది మనమే. మనకి చాగంటి గారు చెప్పారు, పువ్వులు అంటే లక్ష్మీదేవి. అవును. అలాగే ఓ పాత సినిమా పేరు నాకు తెలియదు కానీ అందులో మంచి పాట, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు, ఉమ్. పొద్దున్నే లేచి హరి పూజకు. అలాగే పుష్ప విలాపం పేరు విన్నామా? విన్నాను. విన్నాను స్వామి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని కరుణశ్రీ వారు రాశారు. పువ్వులు అమ్మ చూసావా? ఉమ్. చూసావమ్మా? బైబిల్ ఎక్కడం వలన ఒక చెల్లి, ఒక ఉమ్. అక్క, ఆవిడకి ఎక్కిన తెక్క, ఆవిడ పేరు కళ్యాణి. మన పేరే, మనం ఇక్కడ పుట్టిన వాళ్ళేగా. ఉమ్. చెప్పుతో కొట్టాలి రాధా మనోహర్గా అని పెట్టింది. అసలు ఒక స్త్రీ అలా దిగజారిందంటే కారణం ఏంటి? ఆ ముష్టి పుస్తకం. సో ఆవిడమ్మా సర్టిఫికెట్లో హిందువే కదా. ఉమ్. సర్టిఫికెట్లో హిందువే కదా. సో పొద్దున్న ప్రసాదం వచ్చింది ఎక్కడి నుంచి? కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి. ఓకే. స్వామివారికి మంత్రం ఏం చెప్తాం? కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణకరం, శోభస్కరం. అలాంటి ఆ, అంటే మనకి వేదంలో చెప్తారు, హానోభద్ర కృతవస్థయన్ అంటే మంచి ఆలోచనలన్నీ, మంచి మాటలన్నీ ప్రపంచంలో ఎక్కడున్నా నా చెవిలో పొడుగాక అని. మంచి మాటలన్నీ అది అంటే మా పుస్తకం అంటే కరెక్ట్ అనేటువంటి మూర్ఖులు కాదు. సో ఈ కళ్యాణి గారిని ఎవరో 10 చెప్పులతో కొట్టారంట, వాళ్ళ నాన్న పేరు చెప్పలేదని. కాసేపట్లో చెప్తుంది, కంగారు పడకండి. ఉమ్. రైట్, పోన్లే అమ్మా. ఏ, వాడిని చెక్కతో కొట్టారు. వాడిని చెక్క మీద వేసి ఇటు చెప్పు అక్క, నువ్వు పూజించే చెక్క అది ప్రపంచానికి బీఓకేకే, మాకు వదిలే. స్వామి, ఫేస్బుక్ లైవ్ లో వచ్చిందా కామెంట్? అమ్మా ఇక్కడ ఈ కుడి పక్కన ఓకే. యూట్యూబ్ లైవ్. ఓ. ఉమ్. సో ఇప్పుడు నేను బాధపడే విషయం ఏంటంటే, మొన్న మధ్య వేరే చోట ఎక్కడో ఇంటర్వ్యూ ఇస్తుంటే మధ్యలో కోటి అనే అతను ఫోన్ చేశాడు. ఓకే. నేను మాట్లాడుతున్నా కానీ పాపం మనిషికి ఎమోషన్ డివోషన్ ఉండొచ్చు, కానీ ఆ మొదటి క్షణాలు తీసేసింది మాత్రమే ఉంటే ఏం చేస్తాం? వాడు పాప ఇంటర్వ్యూలో మోషన్ వచ్చింది వాడికి. వాడు పాప చాలా వాగేశాడు. ఆ టీవీ ఆ ఛానల్ వాళ్ళు అవి కట్ చేసేసారు, పాపం వాళ్ళు వినలేరు కాబట్టి. ఉమ్. ఉమ్. సో ఒక తెలుగువాడు వాడు కదా, ఒకటి అంటే తెలుగువాడు. కోటప్పకొండ తెలుసు కదమ్మా, తెలుసు స్వామి. స్వామివారి పేరు అది. కానీ కోటి నో బ్యూటీ ఈజ్ ఫాలోయింగ్ ఓన్లీ లూటీ, దట్స్ వెరీ పిటీ. ఉమ్. ఇది లివింగ్ ఇన్ విజయవాడ సిటీ, ఏం చేద్దాం? ఉమ్. సో కాబట్టి ఇలా మన సాటి వాళ్ళు దిగజారిపోవడం ఎంత బాధాకరం.
మీకు ఇది 2025 కదమ్మా, అవును 115 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. అప్పుడు రాజమండ్రిలో సభ జరిగింది. దానికి ఎవరు వచ్చారు? లాల్, బాల్, పాల్. ఓకే ఎవరెవరు వాళ్ళు? ఆ ముగ్గురు ఎవరమ్మా? ఉమ్. లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ బిపిన్, తిలక్. ఆ, మూడు బిపిన్ చంద్రపాల్. ఓకే సో వాళ్ళ ముగ్గురిని చూసి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారిని అమ్మా ఉమ్. వారు ఓ పద్యం రాశారు. భరతఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలయ్యచ్చుచుండ తెల్లవారను గడు సరిగొల్లవారు మూతులు బిగి గట్టి పాలు పితుకొచుండ. వివరం చెప్పనా? చెప్పండి స్వామి. సింహాచల శాస్త్రి గారు ఏమంటారంటే, అమ్మ మీరు ఒకసారి అట్లా లైన్లో ఉండండి. తప్పకుండా. అక్క ఏదో డైలాగ్ వేసింది. అక్క, కళ్యాణి అక్క, ఒకసారి మా జర్నలిస్ట్ బాను ఇంటర్వ్యూ చేయరా అంటే చేసాడమ్మా కళ్యాణి. ఆ ఇంటర్వ్యూ వాడు బయట పెట్టలేదు ఇంకా. ఇంతెందుకు కళ్యాణి వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు చెప్పమని చూద్దాం లైవ్ అయ్యే లోపల. ఉమ్. ఇంకో విషయం, ఉమ్. ఇక్కడ ఒక 300 మంది పైన వాచ్ చేస్తున్నారు లైవ్ లో. ఓకే సో అమ్మ మంద లైవ్ కాదుగా ఇది, లైవ్ కాదు స్వామి, రికార్డ్. ఇది కాదు. ఓకే, ఈ పక్కన లైవ్. ఓకే 399. సరే, ఆ మన దేశంలో అన్ని మతాలు ఉన్నాయి అని ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు హిందువులు. ముందు హిందువులు ఆ భ్రమలోంచి బయటపడాలి. హిందువులే ఉన్నారు, కాకపోతే 3 భాగాలుగా ఉన్నారు, 3 రకాలుగా. ఉమ్. ఒకటి నీతి లేని హిందువులు, ఇంకోటి భీతి చెందిన హిందువులు, ఇంకోటి నీతి కలిగిన హిందువులు. అంతే. నీతి కలిగిన హిందువులు బొట్టు పెట్టుకుంటారు, ఓ సాంప్రదాయం, ఓ పద్ధతి, విలువలు కలిగి ఉంటారు. నీతి లేని వాళ్ళు గొర్రెల్లా మారుతారు. ఇంక భీతితో భయం చేత ఇంకో మతంలోకి మారి శరీరంలో భాగం కోసుకుంటారు. మనకి మనం ఏం చేయలేం. ఉమ్. వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే, ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే. సో కానీ వాళ్ళ అమ్మని అవమానిస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా మారాలని, వారు కూడా శంకర, రామానుజ, మధ్వ, రా అన్నమాచార్యుల వారి వారసులని వాళ్ళు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. శంకర సంబంధం కలిగినటువంటి ఈ దేశంలో పుట్టి శంకర మతాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. ఎవరైనా తమ పూర్వీకుల్ని మర్చిపోయారంటే అది ఎంత మూర్ఖత్వం. వాళ్ళ నాన్న పేరు చెప్పలేకపోతున్నారంటే ఎంత మూర్ఖత్వం అది. కాబట్టి ఈ దిగజారిన వాళ్ళ గురించే ఎందరో ఆవేదన వ్యక్తం చేశారు. నాదేముంది, చిన్నవాణ్ణి. రామానుజుల వారు, శంకరుల వారు, మధ్వాచార్యుల వారు, ఎందరో ఆచార్యులు బాధపడ్డారు. ఆ తర్వాత కాలంలో ఎందరో త్యాగం చేశారు. ఇందాక కూడా శ్రీకృష్ణదేవరాయల వారి గురించి వింటూ ఉంటే, ఆయన ఒక యుద్ధానికి, అమ్మ విన్నావా, ఒక యుద్ధానికి 50,000 మంది వంటలను తీసుకెళ్ళాడు. అవును. ఏంటమ్మా, వంటోళ్ళు 50,000 మంది అంటే అసలు ఎంత యుద్ధాలు అయి ఉంటాయి. ఈ రోజున మనం ఇలా ఇంకా బొట్టు పెట్టుకుని ఇలా పూజలు చేసుకుంటున్నామంటే ఆయన కట్టించిన గుళ్ళు, ఆయన కట్టించినటువంటి గోపురాలు, ఆయన తవ్వించిన చెరువులు, ఆయన చేసిన యుద్ధం, ఆయనకున్నటువంటి భక్తి, ఆయన యొక్క సాహసం, ఆయనకున్నటువంటి భాషాభిమానం. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, నేను తెలుగు వల్లబుండ తెలుగొకండ బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అన్నగారు ఎంతో చక్కగా అభినయించారు, వారు చూపించారు. సరే, ఇలాంటి వాళ్ళకి మనం కదా వారసులం. మొన్న హంపి వెళ్ళాను, తెలుసు కదమ్మా? అవును తెలుసు స్వామి. హంపి. సో హంపి చూస్తే బాధగా ఉంటుంది. ఏంటో బండి మీద ఎవరో బండి మీద అక్కడ ఒక నంది ఉంటే, ఇక్కడ హంపి విరూపాక్ష స్వామి గుడి ఎక్కడమ్మా, అది ఎక్కడో చివరి కొండ దగ్గర ఉంది. పొడుగుత 1 కిలోమీటర్ పైన వెళ్ళుంటా. ఓకే, ఆ వీడియో కూడా పెట్టాను నిన్న మొన్న. ఆ బండి మీద వెళ్తే ఆ రత్నాలు రాసులుగా పోసినటువంటి నేలందా, అంగళ్ళు
కిలోమీటర్ పైన ఉందమ్మా ఆ షాపులు, అటు ఇటు అటు ఇటు. అంటే ఎంత వ్యాపారం జరిగింది, మనం ఎంత రిచ్చు, ఉమ్, మన దోచుకున్నది ఎవరు, ఉమ్, ఇంకా దోచుకోవాలనుకునే వాళ్ళు ఎవరు, మనం గమనించద్దా, మనం పరిశీలించద్దా? మనం ఏం చెయ్యాలి ఉమ్, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం? ఈ పొద్దున్న సేవ్ చేయడానికి ఆ బార్బరా పిల్లోడు వచ్చాడు. ఎంతమంది పిల్లలన్నా ఉమ్. కనబడుతుందమ్మా? ఒక్కరు. ఉమ్, ఏ? నేను చెప్పాను, ఉమ్, మీ పిల్లకు తమ్ముడిని ఇవ్వరా బాబు అని. ఆ? ఉమ్, ఇంకా మనం ఇంకెక్కడికి వెళ్ళి ఎవరెవరితో ఎంతమంది పిల్లలైనా ఏంటంటే ఇంతే, ఉమ్. ఒకటి రెండే. పోని వాళ్ళన్న బాగా పెంచుతున్నావా? వాళ్ళకేం దేశభక్తి ఉంటుందా? ఇన్సైడ్ చూసి ఆత్మసాక్షాత్కారం పొందండ్రా అంటే ఉమ్. అది మానేసి ఇన్స్టాగ్రాములు. 19 ఏళ్ళ అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి, అది చాలా పెయిన్గా ఉంటుంది. ఏం మాట్లాడను. నువ్వు విన్నావు మేడిపల్లిలో, ఎక్కడ, అవును. హైదరాబాద్ పక్కనే, 15 ఏళ్ళ అమ్మాయి అమ్మ. వాళ్ళ నాన్న కూడా లేరు పాపం. వాళ్ళ అమ్మ పూజ చేసుకుంటుంటే పిల్లొచ్చి చంపేసింది. కరీంనగర్లో సొంత అక్క పెళ్లి కోసం దాస్తే ఎవడో మరక పిలిచాడని ఇది ఏమరకుండా వాళ్ళ అక్కనే వేసేసింది. బా. వాళ్ళంతా మన పిల్లలే కదమ్మా, ఇలా దిగజారిపోయారమ్మా. ఈ దోషం ఎవరిదంటావు? ఆ? ఉమ్. మనం పెంచే విధానం. ఆ, కదా. ఉమ్, ఇక్కడ జాన్ విశ్రమ్ అని వచ్చాడు. అతని పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పలేడు. ఎందుకని? వాడు కూడా ఇక్కడ వాళ్ళకే పుట్టాడు కాబట్టి. ఏ? ఉమ్. వాడు షాప్లో బొమ్మలు అని దేవుణ్ణి విమర్శిస్తున్నాడు. మరి యేసు మీద ఏదో పోయగలడా, బదలగొట్టగలడా? అది చేయలేడు. వాళ్ళమ్మ చీర కడద్దే, అది మార్చలేడు. చీర గురించి రామాయణంలో ఉంది తెలుసమ్మా. అవును స్వామి. సీతాదేవికి ఉమ్, భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఇచ్చారు కదా. ఆ కల్చర్ మందే. కాబట్టి ఆ, ఇలా ఇంత నష్టాన్ని మనం పొందిన తర్వాత కూడా ఇలాంటి నికృష్టుల్ని పెంచుతుంది ఈ దేశం. మీరు ఎనాలిసిస్ చేయండి. భారతదేశానికి, భారతదేశ ప్రభుత్వానికి, అంటే ఈ అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, దేవాలయాల నుంచి ఎంత వస్తుంది, మసీదుల నుంచి ఎంత వస్తుంది, చర్చిల నుంచి ఎంత వస్తుంది? ఓసారి తెలుసమ్మా మీకు? దేవాలయాల నుంచి ఉమ్. 3,00,000 కోట్లు వస్తుంది. ఓకే. అయినా ఈ దేశంలో చాలా దేవాలయాలు పాడై ఉంటాయి. చాలా దేవాలయాల కోనేరులు మూసివేయబడి ఉంటాయి. చాలా దేవాలయాల్లో దీపం ఉండదు, పూజారులకు పెళ్ళి అవ్వదు. ఉమ్, ఇవాళ నన్ను కలవడానికి వచ్చాడు ఒక అబ్బాయి, మద్రాస్ అబ్బాయి. ఆల్మోస్ట్ 40 వచ్చి ఉంటాయి పాపం వాడికి. ఉమ్, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మగారు కాలం చేశారు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఆవిడ. ఉమ్. ఉమ్. వాళ్ళ చెల్లికి పెళ్ళి అయింది, వాడికి అవ్వలేదు. ఒకడే, వాడి వంశం ఏంటి ఇంకా? కరెక్ట్. మన ఆడపిల్లలు సంవత్సరానికి కనీసం 25,000 మంది సూట్ కేసుల్లోకో, వ్యభిచార కొంపల్లోకో, లేకపోతే ఫ్రిడ్జుల్లోకో వెళ్ళిపోతున్నారు. ఒక ఆడపిల్ల చాలా విలువైంది. ఇప్పుడు మా తాతగారు మా అమ్మని చక్కగా పెంచబట్టి కదా ఆవిడ కడుపులోంచి మేము రాగలిగాం. మరి జీజాబాయి వాళ్ళ నాన్న, ఉమ్. అలాగే మీ నాన్నగారు, ఇవి అపురూపం కదమ్మా. ఆ సినిమాలో పాట కూడా ఉందా? అవును. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఈ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. ఒక మాట చెప్పారమ్మా పెద్దవాళ్ళు, ఆడపిల్ల పుట్టినప్పుడు 25 మార్కులు, పెద్దపిల్ల అయినప్పుడు 50 మార్కులు, పెళ్ళి అయితే 75 మార్కులు, మంచి తల్లి అయితే 100 లేకపోతే 100. మంచి తల్లి అవ్వాలంటే మంచి కూతురు అవ్వాలిగా. ఉమ్, నువ్వు మంచి కూతురు అవ్వాలంటే మంచి అమ్మా నాన్న పెంపకం ఉండాలి కదా. పొద్దున్న
ఎవరో ఒక బంగారు తల్లి వేరే దేశంలో ఉంటుంది, వాయిస్ మెసేజ్ పెట్టింది. ఈ సెల్లోనే ఉంది, నువ్వు మాట్లాడే సెల్లో. ఉమ్, వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే కాలం చేశారట. ఆ, మా అమ్మ మాకు డిగ్రీకి వచ్చే వరకు మాకు టీవీ లేదు గురువుగారు. ఆ పిల్ల డిగ్రీ చదువుతూ ట్యూషన్లు చెప్పి డిగ్రీ పూర్తి చేసింది. ఓకే. ఎక్కడ ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా బతికేం గురువుగారు, బతుకుతున్నాం. ఆ, ఉమ్, దైవం మా యందు ఉన్నాడు. చిన్నపిల్ల కదండి, 90లో పుట్టింది. 92 93 ఎప్పుడు పట్టుంటుంది. ఉమ్, ఇప్పుడు వేరే కంట్రీలో ఉంది. అలా నా పుణ్యం నన్ను రక్షిస్తుంది. తల్లిచాటు పిల్లలం. మా అమ్మకి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా. మా అమ్మ ఒప్పుకోదు సినిమాకి నేను రాను, ఇలా మొహమాటం లేకుండా ఉమ్, నికాల్స్గా నిక్కచ్చిగా ఆ పిల్ల పెరిగి ఇప్పుడు చిన్ని బాబు ఆ, తన యొక్క భావాలు వ్యక్తం చేస్తుంది. గురూజీ, వీడిని సాత్వికంగా పెంచుతాము అని. చిన్ని బాబు వాడికి ఒక 1.5 year ఏమో ఉంటుంది. ఆ ఫోటోలు అయి పెట్టి, ఆడపిల్ల అలా కదా ఉండాలి, సంతోషంగా తల్లి అని చెప్పాను. అలా కాకుండా ఈ దేహం భగవంతుడు ఎంతో ప్లాన్ చేసి డిజైన్ చేశాడు. మనం మాట్లాడుతున్నాం, ఎంత భాగ్యం. అమ్మో, ఇలా ఇలా చేతులు అంటున్నాం, కళ్ళు చూస్తున్నాం, ఎప్పుడైనా ఇది ఆగిపోతుంది కదా. ఇలాంటి గొప్ప దేహాన్ని భగవంతుడు ఇస్తే దీన్ని ఏదో అంగట్లో వస్తువులాగా ఇష్టం వచ్చినట్టు చేస్తే జంతువులకి వీటికి ఏం తేడా ఉంది? ఉమ్, ఈ దేశం గొప్పతనం అంతా మనం అమ్మా నాన్న గౌరవించడం మీదే ఉంది. కరెక్ట్. మన బేస్ అది కదా. అవును స్వామి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇది కదా. ఆ, మనకి ఇవి నేర్పబడకపోతే మన దేశం ఇంకా ఇంకా దిగజారిపోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కలే 400 పైన వృద్ధాశ్రమాలు ఉన్నాయంటే మనం ఎక్కడున్నాం? కరెక్ట్. ఆ? మొన్న ఏదో వీడియో వచ్చింది, కొయ్యలగూడెం దగ్గర వాడు ఎవడో కొవ్వు ఎక్కువై ఉమ్, వాళ్ళ అమ్మని రోడ్డు మీద చంపేస్తున్నాడు. కిల్లింగ్, కత్తితో చంపేశాడు రోడ్డు మీద. ఉమ్, అమ్మ వస్తుందా? అమ్మ వస్తుందా? ఆ? ఉమ్, కాబట్టి ఈ స్వతంత్ర దినోత్సవాలు మనం ఇంకా ఎన్ని జరుపుకోగలుగుతాం? అమ్మ ప్రసన్న, స్వామి. ఇంకా ఎన్నాళ్ళు జరుపుకోగలుగుతాం? ఉమ్, ఇవాళ హౌరా బ్రిడ్జి, ఆ బ్రిడ్జి వాల్ ఉంటుంది కదా అవును. ఐరన్తో, అవును. దాని మీద ఒక జెండా ఎగరేశారు, త్రివర్ణ పతాకం, మధ్యలో అశోక చక్రం లేదు. ఉమ్, లేదు, ఏముంది మరి? నెలవంక. ఉమ్, ఎందువలన? ఎక్కడెక్కడైతే పందుల జనాభా పెరుగుతుందో అక్కడ జెండాలు అజెండాలు మారతాయి. మనం మారాలి, మనం మారాలి, మనం ఎదగాలి. ఇంకా మనం కులం, ఇంకా మనం ప్రాంతం, ఇంకా మనం పార్టీ, ఇదే ప్రయారిటీ ఇస్తే ఈ స్వతంత్ర ఉత్సవాలు ఇంకా ఇంకా 23 అవ్వాలా, 100 అవ్వాలంటే? అవును స్వామి. ఆ 23 అయ్యేదాకా మనం స్వతంత్ర దేశంగా ఉంటామా? ఉమ్, ఎవడికాడు ఈ దేశంలో ఒక్కొక్క భాగాన్ని ఆక్రమించడం, దానికి ఒక పాత బస్తీ పేరు పెట్టడం, అక్కడ అదొక రాజ్యాంగం, అదొక రాజ్యం. కరెంట్ ఇక్కడి నుంచే కావాలి, నీళ్ళు ఇక్కడి నుంచే కావాలి, పేయింగ్ ఉండదు, పెయినింగ్ తప్ప. మొన్న ఒక బస్సులో వెళ్తున్నాడు ఎవరో, వెళ్తుంటే పక్క నుంచి టెక్నాలజీయా టెక్నాలజీయా వెనకాల వాడమ్మా. ఆ, ఏం చేశాడు అక్కడ? ఏముంది అక్కడ? బస్సులోంచి వెళ్తూ వీడియో తీశాడు. వాడెవడో బండి మీద వెళ్తున్నాడు, బండి వెనకాల ఆ బండికి ఒక తొట్టి కట్టాడు. ఉమ్, తొట్టిలో 4-5 పిల్లలు ఉన్నారు.
బండికి ఓ తొట్టి కట్టాడు, తొట్టి. ఆ అర్థమైంది. తొట్టిలో 4, 5 పిల్లలు ఉన్నారు. ఉమ్, వాళ్ళ అమ్మకి మధ్యలో ఒకడు ఉన్నాడు, వాళ్ళ నాన్న ముందు ఒకడు ఉన్నాడు. టెక్నాలజీయా, టెక్నాలజీయా. ట్యాక్సులు కట్టేదేవుడు మనం. సో కాబట్టి మనలో మార్పు రావాలి. ఇది 100 ఏళ్ల స్వాతంత్రోద్యమం మనం జరుపుకునే సమయానికి కూడా మనం ఇంకా బొట్టు పెట్టుకునే స్థితిలో ఉండగలము, ఉంటాము అనేది జరగాలి అంటే మనం మొన్న నిర్మల్లో కదా, మొన్న మార్నింగ్ కదా నిర్మల్లో చెప్పాను నేను. ఏం చెప్పాను చెప్పనమ్మా? చెప్పండి సార్. వెంకీ సినిమా చూసా? ఏ సినిమా సార్? వెంకీ రైల్లో. చూసాను. సార్ ఎందుకు కొట్టాను సార్ అంటాడు కదా. అవును, అవును. నీకు పాటలు వచ్చారు అదే అని అడిగా. కొత్త పాటలు పాత పాటలు అన్నది అంటారు కదా. అలా ఎవడైనా సెక్యులర్ అంటే అందు బ్రహ్మానందాన్ని పడ్డట్టు పడాలి. వీడేదో అదేదో పెద్ద గొప్పలాగా, వీడేదో ఒలింపిక్ పతాకం సాధించినట్టు ఉమ్, ఎప్పుడెప్పుడు సెక్యులరిస్ట్ లాగా ఎక్స్పోజ్ అవుదాం అనుకుంటాడు వీడు. ఏది అమ్మా తెలుసా ఇక ఆ, ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రంలో వాళ్ళకి అదొక జాడ్యం. 3 జాడ్యాలు ఉన్నాయి: కుల జాడ్య, పార్టీ జాడ్య, సెక్యులర్ జాడ్య. వీడికి ఉంటాయి, ఇంకెవరికి ఉండదు, వీడు ఒకడికే ఉంటాయి. correct. సో కాబట్టి మనం ఇతర మతస్థుల యొక్క ఆ, వాళ్ళ ప్రవర్తన వలన మనకు వచ్చే నష్టం కంటే కూడా ఉమ్, ఇంటి దొంగల వలన ఉమ్, పెద్ద నష్టం. ఇక్కడ ఎవరో బిట్టు అని, ఎవరో హిందువులు పుట్టినవాడే, ఉమ్, ఆర్యులు ద్రావిడులు ఈ దేశానికి రాకముందు హిందువులు కానప్పుడు నువ్వు ఎలా హిందువు అయ్యావు? ప్రపంచ ప్రజలంతా ఒక జంట సంతానం. వాళ్ళ నాన్న పేరు మూర్ఖాన్ రాశాడు, వాళ్ళ అమ్మ పేరు చెప్పట్లే. ఉమ్, బిట్టు మీ అమ్మ పేరు ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆదాము అవ్వ, ఆ? వాళ్ళకే అందరూ పుట్టారని ఆడి ఫీలింగ్. ఉమ్, మీరు ఒకసారి గూగుల్ తల్లిని అడుగుదామా? అమ్మ ఉమ్. గూగులు నా గుల్గులు. మరి ఏం చేద్దాం? ఉమ్, వాడి భాషలో చెప్పాలి కదా. బిట్టు మీ నాన్న పేరు చెప్పావు లాస్ట్లో, మీ అమ్మ పేరు చెప్పలే. డైనోసార్ ఆర్ జీసస్ విచ్ ఈజ్ ఓల్డ్? అమ్మ వినపడుతుందా అమ్మా? వినిపిస్తుంది స్వామి. చూడు, డైనోసార్లు యేసు కంటే చాలా పెద్దవి. ఆ, డైనోసార్లు దాదాపు 255 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి 66 మిలియన్ సంవత్సరాల క్రితం అవి అంతరించిపోయే వరకు ఉన్నాయి. ఓకే. యేసు కేవలం 2000 సంవత్సరాల క్రితం మాత్రమే జన్మించాడని అంటూ ఉంటారు. ఉమ్, అందువల్ల శాస్త్రీయ మరియు చారిత్రక రికార్డుల ప్రకారం యేసు పుట్టడానికి మిలియన్ సంవత్సరాల ముందే డైనోసార్లు అంతరించిపోయాయి. అంటే ఇప్పుడు ఎవరిని పుట్టించినట్టు? ఎవరు సృష్టికర్త? అట్లుంటుంది మనతోని. ఉమ్, సరే, అది పక్కన పెడితే ఈ బకించంద్ర చటర్జీ గారు దాన్ని రాశారు. నేను ఇక్కడ అడుగుతాను, ఇస్తారులే, అలాగే గూగుల్ తల్లి ఇస్తుందిగా. ఉమ్, పూర్తి వందే మాతర గీతం. ఓకే. మన తెలుగు రాష్ట్రాల్లో మతం మారినటువంటి క్రైస్తవులు చెప్పుకునే గొర్రెలందరికీ వందే మాతరం అంటే చాలా ఇష్టం. వాళ్ళు రేపు పాడి రికార్డు వీడియో పెడతా అని చెప్పారు. ఓకే. అంటే ఒక అమ్మ నాన్న పుట్టిన క్రైస్తవులు పెడతా అని చెప్పారు. సో ఎక్కువ మంది ఫాదర్స్ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, వాళ్ళు రేపు పెడతారు. రెడీ? రెడీ స్వామి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం
మాతరం వందే మాతరం వందే మాతరం. కోటి కోటి కంట కలకల నినాద కరాలే, కోటి కోటి కంట కలకల నినాద కరాలే, కే బోలే మా తుమి అబలే, బహుబలధారిణి నమామి తారిణి, రిపుదల వారిణి మాతరం వందే మాతరం. తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ, త్వం హి ప్రాణ శరీరే బాహుతే, తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి, తుమారా ప్రతిమా గడి మందిరే మందిరే వందే మాతరం. త్వం హి దుర్గా దశ ప్రహరణాయుధా, త్వం హి దుర్గా ప్రళయ ప్రహరణ ధారిణి, కమలా కమల దళ విహారిణి, వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అతులాం అమలాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ, జై భారత్ మాతా కీ, జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే. మాతరం. తల్లి, సో ఈ వందే మాతరం బకిం చంద్ర చటర్జీ రచించారు. అవును. ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన ఉద్దేశం ఏమిటంటే, మనకి లక్షణ నిన్నేమని పిలుస్తానరా? నన్ను అమ్మ అంటారు, లేకపోతే బంగారు తల్లి అంటారు. అసలు నీ పేరు ఎప్పుడో జన్మానికి గుర్తొస్తుంది, అవును అంతే కదా? అవును అంటే అలా అమ్మ అండం అనేది అది మన ఇన్బిల్ట్. నువ్వు చిన్నదానివైనా పెద్దదానివైనా, అవునా? అవును మరి కనబడే నిన్ను అమ్మ అనగలిగినప్పుడు, నన్ను పోషిస్తూ పెంచి మళ్ళీ నన్ను తనలో కలుపుకునే ఈ మాతృభూమిని ఏమని పిలుస్తాం? అమ్మ అని కాకపోతే. అలా బకిం చంద్ర చటర్జీ ఈ భూమిని మాతృభూమిగా, అంటే ఇదేదో వారేదో కొత్తగా పుట్టించింది కాదురా. రామచంద్రమూర్తి లంకలో రావణ సంహారం అయిపోయిన తర్వాత లక్ష్మణుడు, అన్నయ్య బాగానే ఉంది కదా, ఇక్కడ ఉండిపోదామా అన్నాడు. ఎందుకని? లంక రిచ్ కదమ్మా. అవును రాజు ప్రకాష్ గారికి కులం లేదంట, వారు గొర్రె మతం స్వీకరించారట, కానీ వాళ్ళ నాన్న పేరు తెలియదు అన్నారు. ఇప్పుడు చెప్తారు, కంగారు పడద్దు. అన్నయ్య ఉండిపోదామా అన్నాడు లక్ష్మణుడు. ఉమ్. ఎందుకు అన్నాడు. ఎందుకంటే బాగుంది, బంగారంతో ఉంది, వెల్ అంటే అప్పుడు రాములు వారు మాట చెప్పారు, అపి స్వర్ణ స్వర్ణ మయీ మయీ లంకాం లంకాం నమే నమే లక్ష్మణ లక్ష్మణ రోచతే రోచతే జనని జనని జన్మ జన్మ భూమిశ్చ భూమిశ్చ స్వర్గాదపి స్వర్గాదపి గరీయసి. గరీయసి. ఇప్పుడు రామాయణంలోకి వెళ్లే ముందు బొబ్బిలిపులి సినిమాకి వెళ్దాం. బొబ్బిలిపులి సినిమాలో ఇందులో చివర 2 లైన్లు ఉంటాయి. ఆ సినిమా వలన 2 ముక్కలు తెలుసు, ఈ అదర ముక్క ఎవరికి తెలదు. ఏదో చదువుకుంటాం కాబట్టి తెలుస్తుంది అనుకో. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయ. ఎక్కడిది ఈ మాట? రామాయణంలో. కరెక్ట్. రాములు వారు లక్ష్మణ స్వామితో చెప్పారు.
దీని అర్థం ఏంటంటే, లక్ష్మణ, మాతృభూమి మాతృమూర్తి జనని జన్మభూమిశ్చ స్వర్గాత్ గరీయసి, అది గ్రేటర్ దెన్ హెవెన్. ఏంటవి? అమ్మ, భూమి. అమ్మ లాంటి మాతృభూమి, ఇవి రెండు స్వర్గం కంటే గొప్ప. ఇది రాముడు చెప్పాడు. మరి ఎడారి మతస్థులు అక్కడెక్కడో స్వర్గం ఉంది కాబట్టి ఇక అమ్మలే అక్కలేదు. కాబట్టి ఈ ప్రపంచానికే ప్రమాదం ఎడారి మతాలు, మన దేశానికి కాదు. ఇప్పుడు నేను దాదాపు 15-20 రోజుల తర్వాత వచ్చానమ్మా. వస్తే ఇదంతా మరి చెత్తలా ఉంటుంది కదా. రాత్రి ఎప్పుడో 1 గంటకి ఎప్పుడో తుడుచుకుని పడుకున్నాం. ఏవో చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా మరి పక్కన చెట్లు అవి ఉన్నప్పుడు. మరి మేము చంపలేదు, ఏదో అట్ట ముక్కతో తీసి కిటికీలోంచి బయటికి వేసాం. ఎందుకలా? దానికి కూడా హక్కు ఉంది కదా, దానికి కూడా హక్కు ఉంది కదమ్మా, అవునా? ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది కదా, నేను ఒక మాట చెప్తాను, చెప్పండి. అంటే మొత్తం చెప్పలేను, చాలా ఏళ్ళు అయిపోయింది, 20-25 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ మాస్టర్ అన్నారు, లెక్చరర్ గారు, ఆయన ఎన్ని చెప్తాడో భలే చెప్పేస్తారు. నన్ను చూస్తే ఆయనకి ఒక సంతోషంతో అవన్నీ చెప్తుంటారు. ఆయన చెప్పినవి 2-3 గుర్తున్నాయి, చెప్తా. చెప్పండి సార్. కృష్ణుణ్ణి ఎవరో వెటకారం చేశారట. కృష్ణునే ఏమని? నువ్వు అన్నీ ఎంగిలివే తింటున్నావని. నాకేం పని, నా రాజుగారు అబ్బాయిని అన్నాడు. నీకు తేనెతో అభిషేకం చేస్తారుగా అన్నాడంట ఆయన. ఈ భక్తుడు, ఈ కామెడీ చేసిన భక్తుడు. అవును, ఎక్కడది? ఆల్రెడీ తేనెలు ఎక్కడి నుంచి వస్తాయి? అవి నోటితో పట్టుకొచ్చాను, ఎంగిలేగే. నీకు పాలాభిషేకం చేస్తారా? ముందు ఎవరు తాగుతారు? దోడలో ఎంగిలేగా. ఎన్ని సెటైర్లో. అలాగా ఇంకా ఏవో చాలా చెప్పారు ఆయన, 5-6 చెప్పారు కృష్ణుడికి. ఇవన్నీ చెప్పి ఇవన్నీ మనం భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన భక్తి పొందడానికి మనం చేస్తుంటాం. కానీ అసలు ఎంగిలి కాకుండా ఉండేటువంటిది భగవంతుడు ఇష్టపడతాడు. ఏమిటది? అది మన హృదయం అయి ఉండాలి. ప్రభుపాదులు వారు అంటారు, మీరు ఎక్కడన్నా కూర్చోవాలి, ఇంతెందుకమ్మా ఇప్పుడు నేను కూర్చున్నానా, ఈ ప్లేసు ఎక్కడ కూడా పురుగు ఉంది, ఇప్పుడు కూడా చిన్న పురుగు. ఇందాక మా కిషోర్ దీన్ని శుభ్రం చేశారు. ఇదంతా రాత్రి నేను పెట్టాను, కానీ ఈ మూల పెట్టలేదు కదా, చెత్తలా ఉంటే పాపం పెట్టాను. నేను దేవుడికి అలంకారం తీసుకొచ్చా. సో ఇప్పుడు నేను కూర్చోవాలి, మీతో మాట్లాడాలి, శుభ్రం చేసుకున్నాను లేదా? మరి అలా భగవంతుడు మన హృదయంలో కూర్చోవాలంటే శుభ్రం చేసుకోవాలి కదా. కరెక్ట్. ఆ శుభ్రం కావడానికి మనకి పండగలు, ఉపవాసాలు, భజనలు, శ్రవణం, యాత్ర, ఇవన్నీ ఎందుకు పెట్టారు? తిరుమల నడిచి వెళ్ళడం, అరుణాచల ప్రదక్షిణ, లేకపోతే సింహాచల గిరి ప్రదక్షిణ, ఇవన్నీ దేనికి? నీకు పెయిన్ అంటే తెలియాలి, తెలిస్తే దీని మీద మోహం పోతుంది. బృందావనంలో గోవర్ధన పరిక్రమ 21 కిలోమీటర్లు, సంవత్సరానికి ఒక్కసారి ఒక రోజు పడుతుంది మాకు, తిరుగుతాం. ఓ 11 గంటలో, 12 గంటలో, 13 గంటలు. దానికి మాకు ఫీలింగ్ ఏంటో తెలుసమ్మా, ఏదో పెద్ద ఒలింపిక్, అమ్మయ్య, ఏదో పెద్ద గర్వం. ఒక్కోసారి ఓపిక సగంలో వదిలేసి వచ్చి ఉంటాం. కానీ అక్కడ కొందరిని చూస్తే చాలా సిగ్గుగా ఉంటుంది. ఎందుకు చెప్పనా? చెప్పండి స్వామి. వాళ్ళు రోజు తిరుగుతారమ్మా. ఓసారి అయితే ఏడుపు వచ్చేసింది నాకు. నేను అక్కడ రాధాకొండ ఎదురుగా మఠం ఉంది, మణిపూర్ మందిర్ అని, అక్కడ స్నానం చేసి తిలకం కోసమని ఆ పూజారి దగ్గరికి వెళ్ళా. బొట్టు పెట్టుకుంటాం కదా, వెళ్తే ఆయన ఏదో మాట్లాడతాం కదా, ప్రభు నేను ఇప్పుడే వచ్చాను పరిక్రమ నుంచి, మళ్ళీ ఇప్పుడు హారతి ఇవ్వాలి అని చెప్పి
ఆయన ఏం చెప్పారు తెలుసా? నాకు ఏడుపు వచ్చే అంత మాట. చెప్పండి. हर दिन 12 साल से ये बारिश हो, धूप हो, ठंडी हो, मैं बिल्कुल परिक्रमा करता. అమ్మా అర్థమైందమ్మా? ఉమ్, 12 ఏళ్ళ నుంచి వానొచ్చినా, వరద వచ్చింది. ఎండొచ్చినా, వరదొచ్చినా, లేదా ఏమంటారు చలి వేసినా 12 ఏళ్ళలో ఆయన ఒక్కరోజు మానలేదంటమ్మా. రోజు గోవర్ధన చుట్టూ 21 కిలోమీటర్లు తిరుగుతున్నారు. మళ్ళీ 3 హారతలు ఇస్తాడు దేవుడికి. ఆ ఇప్పుడు దేవుడికి అలంకారం తీసి వచ్చేసరికి నా బోల్ టైం పట్టిందా? అవును. ఇంత దేవుడి గుడి అంతే. అలాంటిది అక్కడ గుళ్ళో ఆ మూర్తులకి అంత మనసు పెట్టాలి కదా. ఆ పువ్వులు దేవుడికి పెట్టాలన్నా, ఆ పువ్వులు తీయాలన్నా, హారతి ఇవ్వాలన్నా, ఇవంతా ఆ అటెన్షన్ లేకుండా అవుద్దా? అవుతుంది కదా. అవ్వదు. ఇవి 3 సార్లు చేస్తూ ఆయన రోజు పరిక్రమ 21 కిలోమీటర్లు. భలే. నేను ఎవరికో ఫోన్ చేసి ఏడ్చేసాను. ఛే, మనం ఏమిటి సంవత్సరానికి ఒకసారి చేయలేము అని చెప్పేసేసి. ఉమ్, సరే, ఇంకొక ఆయన ఉన్నారు, మీరు ఆశ్చర్యపోతారు, నెట్లో దొరుకుతారు. 90 ఏళ్ళు ఉంటాయమ్మా, నడవడాయన. బృందావనం 11 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. ఉమ్. 11 కిలోమీటర్లు తెల్లారగట్ల 5 లోపులో రన్నింగ్. అమ్మా నడవడు. జాగింగ్. 11 కిలోమీటర్లు 45 నిమిషాల్లో తిరిగేస్తాడు. బా. ఇది మళ్ళీ చేతిలో పెద్ద త్రిశూలం ఒకటి పట్టుకుని ముసలాయన, ఉమ్, కేవలం గోచి కౌపీనం కట్టుకుని. అసలు ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? వేద ఇంట్లో మేడమెట్లు ఎక్కడానికి నొప్పులు వచ్చేస్తాయి అవును. అంటే అవును కదా. అవును స్వామి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నది శక్తి కాదు, భక్తి. కరెక్ట్. అమ్మ ఒక మాట చెప్తాను, 2 కిడ్నీలు పోతే ఎవరైనా ఉంటారమ్మా? లేదు స్వామి. 17 ఏళ్ళు అయిందమ్మా ప్రేమానంద స్వామి. ప్రేమానంద స్వామి తెలుసు కదా. తెలుసు. మొన్న మీ ఆయనతోనో ఎవరితో మాట్లాడేటప్పుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. మీకు ఒకసారి నెట్లోకి వెళ్తాను. ఉమ్. వాట్ ఈజ్ ప్రేమానంద స్వామి కాంట్రవర్సీ? చూడు ఇక్కడ అన్ని రాశారు. వాట్ డిసీజ్ డస్ ప్రేమానంద మహారాజ్ హ్యావ్? At that time, he also greeted the devotees. Both our kidneys of Premananda Maharaj had failed 18 years ago. అమ్మా వినపడుతుందా? వినపడుతుంది స్వామి. 2 కిడ్నీలు 2 కిడ్నీలు 18 సంవత్సరాల క్రితం. ఉంటారమ్మా ఎవరన్నా? నో. 18 ఏళ్ల క్రితం 2 కిడ్నీలు పోయి ఉన్నారాయన. మాట్లాడుతున్నారు. వారి దర్శనం కోసం భయంకరమైన చలిలో పొగమంచు కనబడదు. మేము పొద్దున్నే మంగళారతికి వెళ్తేప్పుడు 2 నుంచి అక్కడ జనం అలా కాచుకుని ఉంటారు. తెల్లవారు 2 నుంచి అలా కాచుకుంటారు ఆయన దర్శనం కోసం. ఆయన చాలా బోలా మనిషి అమ్మ. ఓకే. ఎంత బోలా మనిషి అంటే బొమ్మలు ఉంటాయి కదమ్మా, వెంట్రిలాక్విజం బొమ్మ. అవును. అవును. ఎవరో ఒక ఆయన్ని తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. నువ్వు చూడు మళ్ళీ తర్వాత నెట్లో అమ్మ. తప్పకుండా తప్పకుండా. తీసుకొచ్చి మేరా నామ్ క్యా హై అని అడిగారు. మహారాజ్ అడిగారు. అడిగితే బొమ్మ అంటే బొమ్మ అంటే అతనే కదా. ఆ గొంతు మార్చి ఆ ప్రేమానంద్ మహారాజ్ హై అని చెప్పింది. చెప్పగానే ఆయన ఇక చిన్నపిల్లలు అని ఇలా నవ్వించారు. అది నువ్వు రీల్లో చూడమ్మా. కూడా చాలా వైరల్ అయింది స్వామి, చూశాను నేను. అవి చూసావమ్మా? అవును. చూసావు కదా. ఆ, అంటే అంటే అంత చూడు. ఇప్పుడు 2 విషయాలు, వారి శరీరంలో 2 కిడ్నీలు లేవు, వారు బతుకున్నారు, ఎంతమంది ప్రయాణిస్తున్నారు, వారి మనస్సు హృదయం ఎంత బాగుంది అనడానికి మనం చూడొచ్చు. కాబట్టి అటువంటి మహాత్ములు పుట్టిన నేలలో పుట్టాం మనం. అలాంటి ఆయన మొన్న బాధపడుతూ ఓ కామెంట్ చేశారు. ఏంటది తెలిసేమో అమ్మా? స్వామి అడుగునా గూగుల్ తల్ని. అడగండి. వాట్ ఈస్ దట్ కామెంట్ బై ప్రేమానంద్ స్వామీజీ ఆన్ గర్ల్స్? అంటే ఎంత శాతము ఉన్నారు పవిత్రమైన వాళ్ళు అని చెప్పి అదే 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 అవును. ఇంత ఏంటి? ప్రేమానంద మహారాజ్ రిమార్క్ ఆన్ ప్యూరిటీ ట్రిగర్స్ మ్యాసివ్. ఇదేనా?
ఇంకా నెల కూడా అవలేగా. కాంట్రవర్సీ, నెటిజన్స్ డివైడెడ్ following the controversial remarks made by Anuruddhacharya Maharaj regarding live-in relationship. Premanand Maharaj has stirred a raw for speaking about the character of modern youth. One of the most followed spiritual gurus, Premanand Maharaj, has stirred a controversy over his recent remarks on the character of the youth, explaining why marriages are not lasting long in recent time. It drew sharp comparison and blamed infidelity among the many causes of failed relationships. Clips of Premananda Maharaj sermon are now doing the rounds online, with social media users sharing their varied reactions on the same. What did Premananda Maharaj say? Answering a query regarding the rise in a bad outcomes in relationships, irrespective of love and arranged marriage, he said, how will the outcomes be positive when the character of modern youth is not pure? ఇది కామెంట్. ఎస్. మంచి ఫలితాలు ఎలా వస్తాయమ్మా? ఇప్పుడు రాత్రి ఎంత అయింది? 12 అవుతుంది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అందుకని నువ్వు జొమాటోలో వేడివేడిగా ఏ జంతువునో ఫ్రై చేసి తెమ్మని తినేసావు. పొద్దున్నే 5ంటికి అరిగిపోలే, అరుగుద్దా కదా? రాత్రిపూట పొట్టలో పోయాల్సింది వాటరు. ఇఫ్ యూ టేక్ మ్యాటరు యూ క్రై లేటరు అండ్ యు ఆర్ యాడింగ్ క్వార్టర్. ఎవడు బాగు చేస్తాడు చెప్ప? ఎవడు బాగు చేస్తాడు చెప్ప? నేను వీళ్ళతో చెప్తుంటాను, ఒరే మీరు నన్ను ప్రేమించద్దు, దేవుని ప్రేమించద్దు, దేశాన్ని ప్రేమించద్దు, అట్లీస్ట్ మిమ్మల్ని అన్నా ప్రేమించుకోండిరా కదా. వాళ్ళని ఒక్కసారి ఎవరు బృంటి గారు మెసెంజర్లోకి వచ్చి వారి నెంబర్ పెడతారట. రేపు అడ్డనామాలతో వారి ఫోటో పెడతారు, లేకపోతే ఆయన అడ్డగాడిదని చెప్పమంటున్నారు. అది దట్టో దట్టు దట్టో దట్టు వాటు 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 అది. ఈ గొర్రెలు వందే మాత్రం కామెంట్ పెట్టండి అమ్మా. గొర్రెలు వీడు అంటున్నాడు, రేపు ఎన్ని విచిత్రాలు చూడాలో అంటున్నాడు. రేపటి నుంచి మన వాళ్ళ దేశభక్తిని భరించలేము. ఈ 1 డే దేశభక్తి స్టార్ట్ అయిపోయింది, 3 రోజుల దేశభక్తి. సో ఈ 1 డే దేశభక్తి కాకుండా నేను ఏదో వీడియో చూశాను. ఎక్సెప్ట్ 26 జనవరి, ఎక్సెప్ట్ August 15th. How is our patriotism? Spitting, throwing, kicking, spitting, ఏర్పడితే అక్కడ గబు చేసేస్తుండే కదా. ఆయనేమో 10 ఏళ్ల క్రితం స్వచ్ఛ భారత్ అంటే ఇంకా బోల్డ్ స్వచ్ఛ భారత్లోనే ఉంచారు కదా. కాబట్టి దేశభక్తి నాట్ ఓన్లీ ఫర్ 2 days, దేశభక్తి ఫర్ 365 days. అమ్మ ఈ వందే మాత్రం పూర్తి చేసేస్తాను అమ్మా. నేను పాపం వీళ్ళు 600 నుంచి 337 వచ్చారు, వీళ్ళని చూడలేకపోయాను. నీతో మాట్లాడుతున్నా, పాపం వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు, నన్ను మాట్లాడకు. సో ఈ వందే మాత్రాన్ని బకించంద్ర చటర్జీ రాశారు, అది పాడుతూ ఉండేవారు దేశం అంతా. ఇప్పుడు మనం పాడింది మొత్తం. కానీ 1922లో ఎప్పుడో కాకినాడలో కాంగ్రెస్ మీటింగ్ జరిగింది, మహాసభ జరిగితే దానికి చాలా మంది వచ్చారు. అందులో విష్ణు దిగంబర్ పలుస్కర్ అని ఆయన వచ్చారు. ఆయన పాడాలి
అందులో ఈ విదేశీ శరీర భాగాలు కోసుకునే మతస్థులు ఉన్నారు, పొట్టుడు అందరూ ఉన్నారు. సో అప్పుడు ఆయన నిలబడి పాడుతున్నారు. ఈ మొత్తం పాడుతుంటే ఈ శరీర భాగం కోసుకున్నటువంటి వాడు ఒకడు నో పాడకూడదు అన్నాడు. ఈయన అన్నాడు, ఎవడో ఏమనుకున్నా సరే ఇది హిందూ దేశం, ఇది భారతదేశం, ఈ భారతమాతను నేను కీర్తిస్తా అని మొత్తం పాడాడు. కానీ కాంగ్రెస్ అనేది WHO హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ వాడు పెట్టింది. తెలుసా తెలీదా? తెలుసు స్వామి. విదేశస్తులు పెట్టిన మతం, విదేశీ భావజాలంతో ఉండే వాళ్ళ మతం, వాళ్ళు పెట్టిన పార్టీ ఇప్పుడు కూడా రన్ బై విదేశీ. హౌ యూ ఎక్స్పెక్ట్ దేశభక్తి ఫ్రమ్ దెమ్? ఇంకో పెద్ద టాపిక్ ఏంటంటే ఢిల్లీలో చాలా మురికివాడలు ఉన్నాయి. ఈ మురికివాడల్లో ఉన్న వాళ్ళకి ఇల్లులు ఎక్కడ కట్టిస్తే బాగుంటుంది? నా సజెషన్ చెప్పండి. చెప్పండి. పనికి మాలిన వాళ్ళకి బోల్డని సమాధులు కట్టారు, ఎకరాల ఎకరాలు. చక్కగా వాటిని ఏదో గుర్తుగా ఒక 10x10 ఇచ్చేసి మిగిలినంతా కట్టేస్తే వాళ్ళ ఆత్మలు కూడా శాంతిస్తాయి. అంటే వాళ్ళకి ఆత్మలు ఉండవు, మనకి ప్రేతాత్మలు కాబట్టి. నీకు అర్థమైంది, వాళ్ళకి కూడా అర్థమైంది. అదనమాట అది. సరే, మొత్తానికి ఆ విధంగా వందే మాత్రం మొత్తం పాడకుండా, సో పొట్టోడు ఎఫెక్ట్ వలన అది కట్ అయిపోయింది. దేశమే కట్ అయింది కదమ్మా. కొన్ని లక్షల లక్షల ప్రాణాలు పోయినాయి, ఇంకా పోతున్నాయి. కాబట్టి మనం మారాలి, మనం మారాలి. వినాయక చవితికి ఇది కూడా చెప్పేస్తాను. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటుగా వినాయక చవితి, ఎవరైతే వినాయక చవితికి పురాణాల ప్రకారంగా పెట్టే వినాయకుడిని పెడతారో అటువంటి చోట్లకి మీరు వెళ్ళండి. అటువంటి వాటికే మీరు చందాలు అవి ఇవ్వండి. వాడు గబ్బర్ సింగ్ వినాయకుడు, లేకపోతేనేమో ఇంకా పిచ్చి పిచ్చి వీళ్ళ ఇష్టం వచ్చిన వేషాలు వేస్తూ అలా వినాయకుని అవమానించేటువంటి దరిద్రులకి మీరు దానం చేయకండి. అలాగే వినాయక మండపం పర్మిషను అవి మన గవర్నమెంట్ని అడిగి తీసుకోవాలి. ఇక్కడ సతీష్ రెడ్డి గారు పెడుతున్నారు, గురూజీ మనం వినాయక విగ్రహం పెడితే మైక్ పర్మిషన్ తీసుకోవాలి, అది 3 రోజులు దానికి. అలాంటిది ఈ గొర్రె బ్యాచ్కి వారం వారం పర్మిషన్ ఎవడిస్తున్నాడు? వ్యవస్థలో లోపం మీలాంటి వారు లేవనెత్తాలి. మనం ఎత్తాం. దానికి పరిష్కారం కూడా నేను చెప్పా. ఎక్కడైనా సరే ఎవ్వరు ఈ దేశానికి సంబంధం లేనటువంటి పాషాణ మతాలకు సంబంధించిన మైక్ పెట్టినా వెంటనే మైకే మందు, మైకే మందు, మైకులు పెట్టేది అన్నీ సెట్ అయిపోతాయి. మీ దగ్గర మైకులు లేవా? మీ ఇంట్లో అన్నం తినే ప్లేట్లు ఉంటాయిగా, గంటలు ఉంటాయిగా, డంగడగా 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 పలకండి రామనామము, మీరు పలకమంటే పలకలేమి రామనామము కదా. ఇది రాముడి దేశం, ఇది కృష్ణుడి దేశం. ఎడారి మాతాలకు ఏం సంబంధం లేదు. సో ఇంకొక చిన్న విషయము అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి. దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఇది అడుగుతున్నాను. మార్వాడి వ్యవస్థ అనేది అసలు కంప్లీట్ గా వెళ్ళిపోవాలని కొట్టాలి. అలా అన్నవాడిని చెప్పు తీసుకు కొట్టాలి. మార్వాడీల వలన ఈ దేశానికి బోల్డంత ట్యాక్స్ వస్తుంది. మార్వాడీల వలన ఈ దేశ సంస్కృతి బాగుంటుంది. వాళ్ళు దేవాలయానికి తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని గొడవ చేస్తున్నారు. అలా అన్న ఎదవ రోహింగ్యాలకు పుట్టుంటాడో, బంగ్లాదేశ్ వాళ్ళతో ఇంకా బాగుండదు, వాళ్ళ అమ్మని అనకూడదు. సో కాబట్టి ఈ దేశానికి సంబంధం లేని, ఈ దేశంలో జాతీయ జెండాకి శాల్యూట్ చెయ్యని, ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి జై అనేటువంటి లుచ్చా ఎదవలు వెళ్ళాలి అని వాడు చెప్పకపోతే వాడికి 10 మంది నాన్నలు. వందే మాత్రం చెప్పడానికి, భారత్ మాతకి జై చెప్పడానికి, జాతీయ జెండాకి సెల్యూట్ కొట్టడానికి బాధపడే ఎదవలందరూ గో బ్యాక్ టు దేర్ ఓన్ ప్లేసెస్ అని చెప్పాలి తప్ప
ఇక్కడ ట్యాక్సులు కడుతుంటే మార్వాడి గోబ్యాకులు రాజస్థానీ గోబ్యాకులు ఏంట్రా సిగ్గులే. నాన్ ఇండియన్స్ గో బ్యాక్, దేశద్రోహులు గో బ్యాక్. ఇది మన ఆడెవడైనా సరే, ఆడే పార్టీ కుక్కైనా సరే, ఆడే కులం కుక్కైనా సరే, కంట్రీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ, కంట్రీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ అనేవాడే కంట్రీలో ఉండాలి, లేదా కంట్రీగా బయటికి పోవాలి. అమ్మా అలాగే ఈ ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను. ఒక క్షణం. శ్రీమాన్ దివి వెకనసాచార్యులు వారు 1932లో పుట్టారు, 2001 వరకు జీవించారు. వారు 3 దశాబ్దాల పైగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా శ్రీ శ్రీనివాసుని సేవించుకున్నారు. ఇక్కడ వారి ఇచ్చిన దివి రామాచార్యులు రాంబాబు గారు మంచి పాయింట్లు చాలా బాగున్నాయి. ఈ కొన్ని చెప్పి మనం ముగిద్దాం. తప్పకుండా. ప్రపంచంలో ఎంత ఖరీదైన వస్తువునైనా కొనగలిగిన ధనవంతుడుగా ఉండు, కానీ ఈ ప్రపంచంలో ఏ సంపన్నుడు కొనలేనంత గుణవంతుడుగా ఉండు. అద్భుతం కదమ్మా. మళ్ళీ చెప్తా, చెప్పండి స్వామి. ప్రపంచంలో ఎంత ఖరీదైన వస్తువునైనా కొనగలిగిన ధనవంతుడుగా ఉండు, కానీ ఈ ప్రపంచంలో ఏ సంపన్నుడు నిన్ను కొనలేనంత గుణవంతుడుగా ఉండు. సూపర్. మన ఫెయిల్యూర్ కారణం ఏంటి ఇక్కడ చెప్పారు. మనం చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి చూడడం వలన పెద్ద విషయాలను పట్టించుకోవడానికి సరైన సమయం ఉండడం లేదు కదా. నీ యొక్క విజయం ఆలస్యమైందని బాధపడకు, ఎందుకంటే సాధారణమైన విషయాల కన్నా అద్భుతాలు సృష్టించడానికి కొద్ది సమయం పడుతుంది. మనం వెయిట్ చేయాలి. ఈ వెయిటింగ్ ఎలా ఉండాలి అంటే మా గురువు గారు చెప్పారు ఓ 25 ఏళ్ల క్రితం. ఓ పిల్లవాడు వాళ్ళ నాన్న తెచ్చిస్తే వెదురు వేశాడు, నీళ్లు పోశాడు. తెలుసమ్మా, వెదురు నువ్వు ఎంత వాటర్ పోసినా సంవత్సరం అయినా రాదు అది. అవును. వాడు నాన్న చచ్చిపోయిందేమో లోపల అన్నాడు. లేదురా, యూ డోంట్ నో మ్యాటర్, యూ జస్ట్ పోర్ వాటర్, యూ విల్ సీ మిరాకిల్ లేటర్. వాడు అలా పోస్తూ ఉన్నాడు. అది ఒక 3 ఏళ్ళ తర్వాత ఎప్పుడు జస్ట్ కొంచెం అలా వచ్చింది. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే అలా 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 18 days లో 20 days లో ఆకాశం అంత పైకి వెళ్ళిపోయింది. ఈ వెదురు విషయంలో ఈ పిల్లోడు నాన్న ఏంటిది ఇంత సైలెంట్ గా ఉండి ఇంత వైలెంట్ గా అయిపోయింది అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, ఈ 3 ఏళ్లలో అదేం చేసింది అనుకుంటున్నావు? తన యొక్క బేస్ ని స్ట్రాంగ్ చేసి రూట్స్ ని అలా 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 కింద బాగా పరుచుకుంది. అది అందుకు వెదురుకు చావు లేదమ్మా. మీరు నరికేయండి మళ్ళీ వచ్చేది. అది ఇది భూమిలో చాలా లోపలికి వెళ్ళిపోతుంది. అది చాలా అంటే చాలా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఒక మనిషి తన ప్రభావాన్ని వెదురులా చూపిస్తే వాడు ముదురు అని అర్థం. అంటే నేను మా పెద్ద స్వామి వారు చెప్పిన మాట, ఇప్పుడు ఇస్కాన్ ప్రపంచం అంతా ఉంది, కానీ కలియుగం కదా. ఒకవేళ ఇప్పుడు మనకు 1000 గుళ్ళు ఉన్నాయి, ఈ గుళ్ళన్నీ పోవచ్చు, ఎక్కడ ఒక్క విగ్రహం కానీ ఉండకపోవచ్చు, ఒక భక్తుడు కూడా కనపడకపోవచ్చు. కానీ నా పుస్తకాలు ఎవడో ఒక్కడ చదివి వాడిలో మార్పు వచ్చి మళ్ళీ మొత్తం ఇస్కాన్ మొదలవుతాను. ఓకే. అంటే వారి పుస్తకాల మీద ఎంత నమ్మకం చూడమ్మా. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, 30 ఏళ్ల క్రితం ఎలా లేనుగా. మరి ఎలా? పుస్తకం. ఓ మనిషి ఇప్పుడు నాకు ఒకప్పుడు ఉల్లిపాయలు చాలా ఇష్టం ఉండేది ఓ 28 ఏళ్ల క్రితం. ఇప్పుడు వాసనే పడదు. కాఫీకి మా అమ్మ ఎప్పుడు ఇచ్చి తాగేవాడిని, నిషేధం. ఓ మనిషి ఎదుగుదల అంటే ఓ గొప్పదాన్ని పట్టుకోవాలి, చిన్న చిన్న వదిలేయాలి.
అది ఎదుగుదల. ఉమ్, ఇప్పుడు నాకు ఇష్టమైన పదార్థం తెచ్చినా కూడా నేను తిన్నాను. ఎందుకని? నైట్ నో బైట్, ఓన్లీ రెడీ ఫర్ ఫైట్. గొర్రెలు ఇప్పుడు కూడా వస్తాయి కదా. ఉమ్, సో సతులాల, ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురే ఈ మొదలాయే ఇదిగో శ్రీకృష్ణుడు. సతులాల, ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి. సతులాల అన్నమయ్య చెప్తున్నారు. ఉమ్, పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు. పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల, ఓ సతులాల వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తించగాను ఇచ్చగించి వినుచున్న శ్రీ కృష్ణుడు. ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు. థ్యాంక్ యూ తల్లి. ధన్యవాదాలు. అమ్మ అందరికి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో హ్యాపీ ఇండిపెండెన్స్ డే తల్లి. కలుద్దాం మళ్ళీ.